అసలు అంటే సయాటికా అంటే ఏంటంటారు అసలు? సయాటికా అంటే అది ఒక నరం పేరు, సయాటికా అనేది. ఓకే. ఆ నరం అనేది పైన నడుము పైనుంచి స్టార్ట్ అయ్యి తుంటి భాగం నుంచి అది పిక్కలకు చివరకు పాదాల వరకు ఎండ్ అవుతుంది. అంటే రెండు సైడ్లు ఉంటుంది అది సయాటికా నర్వ్ అనేది. ఓకే. కుడి సైడ్ ఎడమ సైడ్, కుడి కాలుకు ఎడమ కాలుకు నడుము నుంచి బొటనవేలు వరకు సప్లై చేస్తుంది. ఆ నర్వ్ అనేది ఇప్పుడు ఏదైనా డిస్క్ బల్జ్ అయ్యి ప్రెస్ అయినప్పుడు, ముఖ్యంగా L4 L5 కానీ L5 S1 కానీ మధ్యలో డిస్క్ బల్జ్ అయ్యి అక్కడ నరం ఒత్తుకున్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సివియర్గా డిస్క్ బల్జ్ అయినప్పుడు, చాలా సంవత్సరాల నుంచి స్పాండిలైటిస్తో సఫర్ అయ్యే వాళ్ళకు ఆ నరం అనేది ప్రెస్ అవుతుంది. ఆ నరం ప్రెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ నరం ఎక్కడైతే సప్లై చేస్తుందో కాలంతా పైనుంచి కింది వరకు అది సప్లై చేస్తుంది. ఆ నరం వెంబడి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది స్టార్టింగ్ స్టేజ్లో జస్ట్ కాలు నొప్పి అని ఏదో పెయిన్ కిల్లర్ వేసుకుంటారు, వదిలేస్తారు. ఓకే. అది రాను రాను ఏమవుతుంది, సివియర్గా అయిపోయి ఇంకా వాళ్ళు నడవలేరు, కూర్చోలేరు, పడుకోలేరు, ఇంకా ఏ పొజిషన్ వాళ్ళకి సెట్ కాదు, అలాంటి పొజిషన్కి వస్తారు. ఇంకా లేటర్ స్టేజ్లో అది స్పర్శ కోల్పోవడము, కాలు యూరిన్ మోషన్ మీద కూడా నియంత్రణ లేకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్, తిమ్మిర్లు రావడం, అరికాళ్ళ పాదాలు కూర్చున్నట్టుగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఈ తిమ్మిర్లు, మంటలు కూర్చున్నట్టుగా ఉండడం అనేది డయాబెటిక్ న్యూరోపతిలో కూడా చూస్తాం మనం. అవునండి. డయాబెటీస్ అన్కంట్రోల్డ్ జనరల్గా కూడా అలాంటి సమస్య వచ్చినప్పుడు పేషెంట్లు కూడా అంటే ఏమైనా షుగర్ ఏమైనా అటాక్ అయిందా లేదంటే అలా అనుకుంటారు. అది డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. ఎందుకు వస్తుంది అనేది మనం హిస్టరీలో తెలుసుకోవచ్చు. ఆ సయాటికా నర్వ్ ఆ కంప్రెషన్ అనేది మనము ఫ్రీ అయ్యేటట్టు హోమియోపతిలో శాశ్వతంగా ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి స్టార్టింగ్ స్టేజ్లో వస్తే తొందరగా క్యూర్ అవుతుంది. కొంచెం లేట్ చేస్తే కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది, అంతే. క్యూర్ అయ్యేది మాత్రం ఖచ్చితంగా క్యూర్ అవుతుంది.